ఎస్. సో ఇక్కడ చూడండి. యా. హౌ టు క్యాలిక్యులేట్ units place digit. What is that? Units place digit in a given expression. In a given expression. సో ఒకటి ఏదైనా కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు దానిలో యూనిట్స్ ప్లేస్ డిజిట్ ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈరోజు చూద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 232 హోల్ పవర్ 693 ఇంటూ 394 హోల్ పవర్ 862 ఇంటూ 366 హోల్ పవర్ 10624 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? అయితే యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటంటే 2 పవర్ 10 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ అంటే మనం క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు. బట్ ఇక్కడ 232 హోల్ పవర్ 693 అంటే ఇక్కడ మనం 232ని మనము ఎన్నిసార్లు రాయాలి అని అంటే 693 టైమ్స్ రాయాలి. చూడండి, మనం 232 ఇంటూ 232 ఇది చేయాలి అంటేనే మనకు చాలా కష్టం అవుతుంది. మరి అలాంటిది ఈ 232ని మనం 693 టైమ్స్ రాయాలి అని అంటే చాలా చాలా కష్టం అవుతుంది. కష్టం కాదు అసలు, మనం ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వెయిట్ ఫర్ 2 days విల్ గివ్ ద ఆన్సర్ అంటది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటి అంటే, సో మనం ఇక్కడ 232 హోల్ పవర్ 693 ఎంత అనేది మనం చెప్పాము. బట్ ఈ మొత్తం దాంట్లో యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఎంత వస్తుంది అనేది మనం చెప్తాము. మొత్తం దాంట్లో యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఎంత వస్తుంది అని మనం చెప్తాము. అంటే యూనిట్స్ ప్లేస్ డిజిట్ అంటే ఏంటమ్మా? 694562. దీంట్లో మనకి యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఏంటి అంటే 2 అన్నమాట. 694562లో యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఏంటి? 6. మనకి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే జాగ్రత్తగా చూడండి. ఎస్, 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 9. ఇప్పుడు ఈ మొత్తం మల్టిప్లై చేసి చెప్పాలంటే కూడా మనకు కష్టమే అవుతుంది. ఎందుకంటే 2 3 6, 6 4 24, 24 into 6 is 144. మళ్ళీ 144 into 7, that gives some big number. Again that big number if we multiply with 8, that gives another big number. మళ్ళీ దీన్ని మొత్తాన్ని 9 తో మల్టిప్లై చేస్తే ఇంకొక పెద్ద నెంబర్ వస్తుంది. ఆ మొత్తం నెంబర్ చేయాలంటే కూడా ఇట్ టేక్ సమ్ టైం, ఎక్కువ టైం తీసుకుంటుంది మొత్తం మల్టిప్లై చేయాలంటే. ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటి? సో వాట్ ఈస్ అవర్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయబోయేది ఏంటి అని అంటే యూనిట్స్ ప్లేస్ డిజిట్ మాత్రమే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. యూనిట్స్ ప్లేస్ డిజిట్ మాత్రమే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ 2 3 6 అండి, ఇది తీసేసుకొని 6 4 24. ఈ 24లో యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఏంటండి? 4. ఈ 4 మాత్రమే తీసుకొని నెక్స్ట్ దాంతో మల్టిప్లై చేయాలి. 4 6 24 అగైన్. మళ్ళీ 4 7 28. లాస్ట్ డిజిట్ తీసుకోండి 8. 8 8 64. మళ్ళీ లాస్ట్ డిజిట్ మాత్రమే తీసుకోండి. 4 9 36. లాస్ట్ డిజిట్ ఇక్కడ ఏమొచ్చిందండి? 6 అన్నమాట. అంటే ఈ మొత్తం మల్టిప్లై చేస్తే మనకి ఎంత పెద్ద నంబర్ వస్తుందో మనకు తెలియదు. బట్ ఈ మొత్తంలో మనకు లాస్ట్ డిజిట్ ఎంత వస్తుంది అని అంటే మాత్రం మనం చెప్పగలమండి 6 అన్నమాట. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? సే ఎస్ ఆర్ నో. క్లియరా? క్లియర్ అయితే ఎస్ అని పెట్టండి. క్లియర్ అయితే ఎస్ అని పెట్టండి. ఎస్. ఓకే. ఇప్పుడు రైట్. సరే, ఇది చిన్న నంబర్ కాబట్టి మనం ఇక్కడ చిన్న చిన్న నంబర్స్ కాబట్టి ఇక్కడ పవర్స్ కూడా ఏం లేవు కాబట్టి మనం డైరెక్ట్గా ఇట్లా మల్టిప్లై చేస్తూ చేస్తూ పోయినాం. ఇప్పుడు 36 ఇంటూ 49 ఇంటూ 82 ఇంటూ 47 ఇంటూ 36 ఏంటది 32 ఇంటూ 88 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఈ మొత్తం నెంబర్ని మల్టిప్లై చేయమని నేను అడగట్లేదు. ఇక్కడ నేను ఏం చేద్దామని అనుకుంటున్నా అంటే ఓన్లీ యూనిట్స్ ప్లేస్ డిజిట్ మాత్రమే నేను ఫైండ్ అవుట్ చేద్దామని అనుకుంటున్నా కాబట్టి ఓన్లీ యూనిట్స్ ప్లేస్ డిజిట్ మాత్రమే మీరు మల్టిప్లై చేయండి. 6 9 54. సో వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్? 4. 4 2 8.
లాస్ట్ డిజిట్స్ మాత్రమే తీసుకోండి రిజల్టెంట్లో కూడా. 8 7 56. సో 6 ఇక్కడ పెట్టండి. నెక్స్ట్ 6 2 12. సో 2 ఇక్కడ తీసేసుకోండి. 2 8 16. సో వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ అండి? అంటే ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకు ఒక పెద్ద నంబర్ వస్తుంది. ఆ నంబర్ కాదు ఇక్కడ మనకు కావాల్సింది. మొత్తంలో లాస్ట్ డిజిట్ ఎంత వస్తుంది అనేది మనం చెప్పాలి. సో వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ అండి? 6 అనేది మనకు ఆన్సర్ అండి. ఓకేనా? రైట్. యా. 232 into 499 into 668 into 557 into 833. ఈ నంబర్లో ఈ మొత్తం మల్టిప్లికేషన్లో మనకి యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ ఎంత పెద్ద నంబర్ అయినా ఉండొచ్చు. 2 9 18, 8, 8 8 64, 4, 4 7 28, 8, again 8 3 24. So last digit ఏంటండి? 4. 4 will be your answer. I hope you are very very clear. ఓకేనా? రైట్. ఎంత పెద్ద నంబర్ ఉన్నా కూడా మనం చేసేది ఇలాగే. ఓకేనా? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 633 ప్లస్ 488 ప్లస్ 392 ప్లస్ 299 ప్లస్ 261. ఇప్పుడు అన్నిటిలో ప్లస్ ఉంది కాబట్టి 3 ప్లస్ 8 ఎంత? 11. మళ్ళీ 1 మాత్రమే తీసుకోండి. 1 ప్లస్ 2 ఎంత? 3. 3 ప్లస్ 9 ఎంత? 12. 2 ప్లస్ 1 ఎంత? 3. సో మొత్తం ఓవరాల్గా నీకు మొత్తం ఓవరాల్గా ఎంత వస్తుందో తెలియదు, బట్ లాస్ట్ డిజిట్ మాత్రం మనకు 3 వస్తుంది. లాస్ట్ డిజిట్ మాత్రం మనకు 3 వస్తుంది. ఓకేనా? ఎస్. ఇలా ఉంటే చూడండి ఇక్కడ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 699 ఇంటూ 888 ఇంటూ 327 ప్లస్ 634 ఇంటూ 832 ఇంటూ 496. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే, రైట్, ఫస్ట్ మీకు బాట్మాస్ రూల్ ప్రకారంగా ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసి తర్వాత యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ బ్రాకెట్స్ అనేవి ఇవ్వడండి, మనమే. ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఇలా ఉంటుంది, మీకు ఇలానే ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి ఇక్కడ 9 8 72. 2 ఇక్కడ పెట్టేసేయండి. 2 7 14. ఇక్కడ ప్లస్ ఉంది కదా అని చెప్పేసి 4 + 4 8 అని తీసుకోవద్దు. ఎలాగో చెప్తా వినండి. ఇది ఇక్కడే ఆపేసేయండి. 4 2 8, 8 6 48. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముందండి? వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ హియర్? 8. ఎస్. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది? 4. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది? 8. సో 4 + 8 ఎంత? 12. సో 12 అంటే లాస్ట్ డిజిట్ ఎంత అండి? 2 అన్నమాట. అంటే ఈ మొత్తం చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది. ఓకేనా? ఇంకోటి చూద్దాం. 392 ఇంటూ 466 ఇంటూ 324 ప్లస్ 621 ఇంటూ 328 ఇంటూ 599. ఓకేనా? రైట్. 2 6 12, 2 4 8. ఈ 8 ఇక్కడ పెట్టేసేయండి. నెక్స్ట్ ఇది తీసుకోవద్దు కదా ఇప్పుడు. మళ్ళీ ఇవన్నీ ఫస్ట్ తీసుకోవాలి. 1 8 8, 8 9 72. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి? 8. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి? 2. 8 + 2 ఎంత? 10. సో 10 విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. 10 అంటే లాస్ట్ డిజిట్ ఎంత అంటే 0 అన్నమాట. లాస్ట్ డిజిట్ ఎంత అంటే 0 అన్నమాట. రైట్. అంటే ఇప్పుడు 63295, 54296 ఇలా ఉందనుకోండి, ప్లస్ ఉంది. లాస్ట్ డిజిట్ ఎంత అని అంటే 5 + 6 11. ఇక్కడ 1 మనకి ఏమవుతుంది? క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి దీంతో సంబంధం లేకుండా నీకు లాస్ట్ డిజిట్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుందండి? 1 ఉంటుంది. అలాగనమాట. లాస్ట్ డిజిట్ ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. రైట్. సో ఇలాగనమాట. ఇప్పుడు మనకి 499 ఇంటూ 633 ఇంటూ 224 మైనస్ 622 ఇంటూ 266 ఇంటూ 411 అనేది మనకు ఇప్పుడు చెప్పాలి.
ఏం లేదండి. ఇంత ముందుకు ప్లస్ ఉన్నట్టు ఇప్పుడు ఏముందనంటే మైనస్ ఉంది. 9 3 27. నెక్స్ట్ 7 4 28. ఈ 8 అలాగే పెట్టేసేయండి. ఈ 8ని అలాగే పెట్టేసేయండి. అంతేగాని 8 - 2 6 అని తీసుకోవద్దు. 2 6 12. 2 1 2. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏముందండి? 8 ఉంది. మరి ఇక్కడ ఏమొచ్చింది? 2 వచ్చింది. సో 8 - 2 ఎంత అండి? 6. 6 విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. 8 - 2 ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే. ఇది బాగుంది. ఇది ఓకే. రైట్. దీనికంటే ముందు ఒక చిన్న ఇంకొక క్వెషన్ చెప్పే కంటే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇది చెప్పే కంటే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఏంటి అనంటే 399 మైనస్ 644. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చిన్న నంబర్‌లో నుంచి పెద్ద నంబర్‌ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. అయినా సరే ఇక్కడ 9 అనేది బిగ్గెస్ట్ ఉంది. ఇక్కడ 4 అనేది స్మాలెస్ట్ ఉంది కాబట్టి 9 - 4 = 5 అవుతుంది. ఓకేనా? రైట్. అదే 644 - 399 చేశామని అనుకుందాం. ఇప్పుడు రైట్. 644 - 399 చేశామని అనుకుందాం. ఇప్పుడు విషయం ఏంటి అనంటే రైట్. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది మొత్తం పెద్ద నంబర్ అవ్వచ్చు. ఇది మొత్తం చిన్న నంబర్ అవ్వచ్చు. బట్ దీంతో కంపేర్ చేస్తే ఇది చిన్న నంబర్ ఉంది కాబట్టి ఇక్కడ మనం కొంచెం బారో తీసుకోవాల్సి ఉంటుందండి. అదేంటి 14. 14 - 9 ఎంత అండి? 5. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. ఓకే కదా? రైట్. సో ఇక్కడ ఇది మొత్తం చిన్న నంబర్ అవ్వచ్చు. బట్ ఇది పెద్ద నంబర్ ఉంది కాబట్టి పెద్ద డిజిట్ ఉంది కాబట్టి పెద్ద డిజిట్ నుంచి చిన్న డిజిట్ తీసేస్తున్నాం కాబట్టి 5. సో 14 - 9 ఎంత? 5. సో ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. సరే నెక్స్ట్ దాన్ని చేస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతది. ఒకసారి వినండి. యెస్. ఇప్పుడు 162 ఇంటూ 321 ఇంటూ 126 మైనస్ 129 ఇంటూ 363 ఇంటూ 144 అనేది మనకి క్వెషన్ అండి. సో ఇప్పుడు 2 1 ఎంత అండి? 2. 2 6 ఎంత అండి? 12. అంటే లాస్ట్ డిజిట్ ఎంత అమ్మా? 2. ఇప్పుడు 9 3 27. 7 4 28. చూడండి ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత ఉంది? 8. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎంత ఉంది? 2 ఉంది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ లాస్ట్ డిజిట్ 2 ఉంది. ఇక్కడ లాస్ట్ డిజిట్ 8 ఉంది. 2 - 8 ఎంత అమ్మా? చూడండి ఇక్కడ 2 - 8 యాక్చువల్‌గా మనకి ఎంత వస్తుందంటే -6 వస్తుంది. బట్ ఇక్కడ మనం ఫైండ్ ఔట్ చేసేది ఏంటమ్మా? యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఇక్కడ మనం ఫైండ్ ఔట్ చేయాలి. బట్ యూనిట్స్ ప్లేస్ డిజిట్‌లో ఎక్కడైనా ఇప్పుడు ఒక 636 అనే ఒక నంబర్ ఉంది. ఉంటే -636 ఉంటుంది గానీ 63 ఒక లాస్ట్ డిజిట్ ఒకటి ఇట్లా మైనస్ అనేది ఉంటదా? ఉండదు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తా వినండి. సో ఇక్కడ మనకి 224 699 ఇట్లా మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 14 అంటే ఇప్పుడు 4 - 9 చేసేటప్పుడు 14 - 9 5 చేస్తాం. అంతేగాని 4 - 9 అని చెయ్యము. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము? ఇక్కడ 2 ఉంది గదా! దీన్ని ముందు నుంచి బారో తీసుకుంటే మనకేమవుతుందంటే 10 + 2 12. 12 - 8 ఎంతమ్మా? 4. అంటే స్మాల్ డిజిట్‌లో నుంచి బిగ్గెస్ట్ డిజిట్ తీసుకునేటప్పుడు దీన్ని మనము 12 లాగా కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉందనుకోండి 13 లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటది. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చేద్దాము. యెస్. 9 7 63 లాస్ట్ డిజిట్ ఏంటండి? 3. 2 8 16 లాస్ట్ డిజిట్ ఏంటండి? 6. ఇప్పుడు 3 - 6 ఎంత? యాక్చువల్లీ -3 వస్తుంది. బట్ థిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే యూనిట్స్ ప్లేస్ డిజిట్స్‌లో మైనస్ అనేది ఉండొద్దు కాబట్టి. అప్పుడు మనం ఏం చేయాలి? చూడండి. సింపుల్‌గా ఒక ట్రిక్ చెప్తా నేను. ఇక్కడ లాస్ట్‌కి ఎంతొచ్చిందండి మీకు? 63 వచ్చిందా? ఈ 63లో నుంచి 6 తీయండమ్మా. 63లో నుంచి 6 తీస్తే మీకు 57 వస్తుంది. ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఎంతమ్మా? 7 అన్నమాట. లేకపోతే బారో తీసుకోండి. 10 + 3 13. 13 - 6 ఎంత? 7 అన్నమాట. సో 7 విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. ఇక్కడి దాకా అందరికి క్లియరా? అందరూ చెప్పాలి.
ఓన్లీ నలుగురు చెప్పారు. ఎస్ 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 ఎస్. ఓకే గుడ్. నో దిస్ ఇస్ అ పాయింట్ అన్నమాట. రైట్. ఇప్పుడు సరే, మనకు చిన్న చిన్న అన్ని క్లియర్గా అర్థమైపోయినాయి. మరి ఇప్పుడు సో యా, సో దిస్ ఇస్ అ పాయింట్. నో, ఇప్పుడు చిన్న చిన్న అని మనం చేయగలిగినాం అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా 2 డిజిట్స్ మల్టిప్లికేషన్స్, ఇవన్నీ కూడా 3 డిజిట్స్ మల్టిప్లికేషన్స్, అది ఓకే. ఇవన్నీ సింగిల్ డిజిట్ మల్టిప్లికేషన్స్. బట్ క్వశ్చన్ అనేది ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి, క్వశ్చన్ అనేది ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలో చెప్తే చూడండి. ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి, పెద్ద పెద్ద నంబర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాము. రైట్. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేయాలి అని అంటే, అట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేయాలి అంటే దానికంటే ముందు మనము కొన్ని ట్రిక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ ట్రిక్స్ అనేవి మనం నేర్చుకుందాం. ఎస్, దేనికైనా సరే మనము యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, యూనిట్స్ ప్లేస్ డిజిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఇక్కడ మనము సైక్లిసిటీ అనే ఒక కాన్సెప్ట్ ని మనం యూజ్ చేస్తామండి. ఏం కాన్సెప్ట్ అండి? సైక్లిసిటీ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సరే, కాన్సెప్ట్ పేరేంటి అనేది పక్కన పెట్టేస్తే కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవాలి. కాన్సెప్ట్, మనం ఏం కాన్సెప్ట్ యూజ్ చేస్తామని ఎవరు అడగరు. బట్ ఆ కాన్సెప్ట్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఎస్. రైట్. నౌ చూడండి, 10 ఇంటూ 10 అంటే ఇది ఏంటిది? 10 పవర్ 4 అంతేనా? రైట్. లాస్ట్ ఏమొస్తుంది మనకి? 0 ఇంటూ 0, 0 ఇంటూ 0, 0 ఇంటూ 0, లాస్ట్ ఏమొస్తుంది? 0. ఇప్పుడు నేను 10 పవర్ 100 పెడతా, అయినా కూడా జీరోనే వస్తుంది లాస్ట్ కి. ఎందుకంటే 10 ని 100 టైమ్స్ రాస్తున్నా, అదే 0 0 0 0 0. ఈ 10 నువ్వు ఒక 699 టైమ్స్ రాయి, అయినా కూడా లాస్ట్ కి 0 వస్తుంది. అయిపోయిందా? రైట్. ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, జాగ్రత్తగా చూడండి, ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అంటే నా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ 21 ఇంటూ 21 ఇంటూ 21, సరే దీనికంటే ముందు జీరోకి జీరోకి ఎంత పవర్ ఉన్నా, జీరోకి ఎనీ పవర్, చూడండి, జీరోకి ఎనీ పవర్ తీసుకున్నా మనకి లాస్ట్ ఏమొస్తుందంటే జీరోనే వస్తుంది. 1 కి ఎనీ పవర్, 1 కి ఏ పవర్ అయినా తీసుకోండి మీరు, 1 కి ఎనీ పవర్, ఏ పవర్ అయినా తీసుకోండి, లాస్ట్ కి మళ్ళీ 1 వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, 21 హోల్ పవర్ సంథింగ్ 12 అని ఉంది. 21 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ అప్ టు సోన్ ఎన్నిసార్లు రాస్తామండి? 12 టైమ్స్ రాస్తాము. ఈ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 అన్ని కూడా 1 వస్తుంది. అలాగనమాట. నెక్స్ట్ వన్, 6 కి ఏ పవర్ ఉన్నా సరే, 6 కి ఎనీ పవర్, 6 కి ఎనీ పవర్, ఏ పవర్ ఉన్నా కూడా లాస్ట్ కి 6 వస్తుంది. 6 కి ఎనీ పవర్, లాస్ట్ కి యూనిట్స్ ప్లేస్ డిజిట్ లో 6 వస్తుంది. రైట్. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 26 హోల్ పవర్ 100, ఈ 26 హోల్ పవర్ 100 లో లాస్ట్ ఏముందండి? ఇక్కడ ఈ డిజిట్ మాత్రమే మనకి ఇంపార్టెంట్ అండి. ఈ డిజిట్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. యూనిట్స్ ప్లేస్ డిజిట్ అంటే ఇదే కదా. ఇక్కడ ఈ యూనిట్స్ ప్లేస్ డిజిట్ లో 6 ఉంటే ఈ పవర్ లో ఎంత ఉన్నా సరే మనకి లాస్ట్ ఏమొస్తుందంటే 6 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 9 4 6, హోల్ పవర్ 6429, ఇక్కడ 6 ఉందా? ఎస్. ఇక్కడ ఏముంది? ఎంత పవర్ అయినా ఉండని, ఏ పవర్ ఏదైనా ఉండొచ్చు, లాస్ట్ కి మళ్ళీ మనకి ఏమొస్తుందండి? 6 వస్తుంది. దట్ ఈస్ అ పాయింట్ అన్నమాట. రైట్. నెక్స్ట్ 5 కి కూడా, 5 కి ఏ పవర్ ఉన్నా కూడా, 5 కి ఎనీ పవర్, 5 కి ఏ పవర్ ఉన్నా కూడా మనకి ఏమొస్తుంది అని అంటే మళ్ళీ 5 వస్తుంది.
లాస్ట్ డిజిట్ ఎంత వస్తుందండి? 5 వస్తుంది. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు 5 పవర్ 256. లాస్ట్‌కి ఆన్సర్ మనకి ఏమొస్తుంది? లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? 5 వస్తుంది. 5 ఉన్నప్పుడు మాత్రమే కాదు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంది 235. లాస్ట్ డిజిట్ ఏముంది ఇక్కడ? 5. దీనికి పవర్ తీసుకో, 619 సంథింగ్ 6992 అని తీసుకో. ఇక్కడ ఏమొస్తుందండి? 5 వస్తుంది. జాగ్రత్తగా వినాలి. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు విషయం ఏందనంటే, 0కి ఏమొస్తుంది అనంటే 0నే వస్తుంది. 1కి ఏమొస్తుంది అంటే 1కి ఏ పవర్ ఉన్నా కూడా 1 వస్తుంది. 5కి ఏ పవర్ ఉన్నా కూడా 5 వస్తుంది. 6కి ఏ పవర్ ఉన్నా కూడా 6 వస్తది. అంటే వీటిని మనము సింపుల్‌గా గుర్తుపెట్టేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి. 236 హోల్ పవర్ 6294. ఈ ఎక్స్‌ప్రెషన్‌లో, దీంట్లో, ఈ నంబర్‌లో దీన్ని ఎక్స్‌పాండ్ చేస్తే మనకు వచ్చే పెద్ద నంబర్‌లో యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మనము లాస్ట్ డిజిట్ 6 ఉంది కాబట్టి, సో 6కి ఏ పవర్ ఉన్నా కూడా 6 వస్తుంది కాబట్టి ఇదన్నమాట మనకు ఆన్సర్. ఇక్కడ డౌట్ ఏం లేదు కదా! సో 5కి కూడా సేమ్ సినారియో ఉంటది. 1కి కూడా మనకు సేమ్ సినారియో ఉంటది. 625 హోల్ పవర్ 2642. మనం తీసుకోవాల్సింది ఈ యూనిట్స్ ప్లేస్ డిజిట్ అండి. ఇప్పుడు ఈ 5కి ఇక్కడ ఎంత పవర్ ఉన్నా కూడా మళ్ళీ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 5 వస్తుందండి. 241 హోల్ పవర్ 90624 ఇలా ఉందనుకోండి. 1కి ఎంత పవర్ ఉన్నా కూడా 1 వస్తుంది కదా! సో 1 అన్నమాట. 230 హోల్ పవర్ 62459. 0కి ఎంత పవర్ ఉన్నా కూడా 0నే వస్తుంది కాబట్టి లాస్ట్ డిజిట్ మనకు 0 అవుతుందన్నమాట. ఇక్కడ దాకా క్లియరా? సో ఇప్పుడు మనకు ఓన్లీ 0, 1, 5, 6 మాత్రమే అయినాయి. మిగిలినవి మనము చూద్దాం. చెప్పాలి. సే యెస్ ఆర్ నో. హలో, ఆర్ యూ దేర్? ఉన్నారా ఎవరైనా? యెస్. ఓకే. రైట్. ఇప్పుడు సో వి హావ్ డన్ విత్ 0, 1, 5, 6. నెక్స్ట్ ఇప్పుడు 4కి ఉండే దాని క్యారెక్టరిస్టిక్ ఏంటంటే అది ఎట్లా వ్యారీ అవుతుంది. ఎట్లా ఎట్లా అంటే మామూలుగా దానికి యూనిట్స్ ప్లేస్ డిజిట్ అనేది ఎలా రావడానికి ఛాన్స్ ఉందనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి 4 పవర్ 1 ఉందండి. ఏముంది ఇక్కడ? 4 పవర్ 1 ఉంది. 4 పవర్ 1 అంటే ఏంటి? 4. 4 స్క్వేర్ ఎంత? 16. 4 క్యూబ్ ఎంత? 64. 4 పవర్ 4 ఎంత అండి? 256. మళ్ళీ ఇక్కడ మనకి 4 పవర్ 5 ఎంత అండి? చూడండి, ఇక్కడ 4 స్క్వేర్ అంటే దీన్ని 4తో మల్టిప్లై చేయడమే కదా! మళ్ళీ ఇక్కడ 4తో మల్టిప్లై చేయడమే, 16 4 64. మళ్ళీ 4తో మల్టిప్లై చేయడమే 256. మళ్ళీ దీన్ని 4తో చేస్తే మళ్ళీ 4 6 24. మొత్తం నంబర్ ఏదైనా కావచ్చు, బట్ లాస్ట్ డిజిట్ మాత్రం ఏమొస్తుంది? 4 వస్తుంది కదా! ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ. యెస్. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది? ఒకటే ఉంది డిజిట్. ఇక్కడ డిజిట్ వచ్చేసి 4 ఉంది. ఇక్కడ 6 ఉంది. ఇక్కడ మళ్ళీ 4 ఉంది. ఇక్కడ 6 ఉంది. ఇక్కడ మళ్ళీ 4 ఉంది. నువ్వు మళ్ళీ 4 పవర్ 6 తీసుకుంటే నీకేమొస్తుందంటే 4096 వస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ 6 వస్తుంది. చూడండి, ఇక్కడ 4, 6, 4, 6, 4, 6 తప్ప వేరే ఏమైనా వస్తుందా? ఏం రావట్లేదు. బట్ ఇక్కడ 4 అనేది ఎప్పుడొస్తుంది? 6 అనేది ఎప్పుడొస్తుంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ 4 పవర్ 1 ఉన్నప్పుడు 4 వచ్చింది. 4 క్యూబ్ ఉన్నప్పుడు మళ్ళీ 4 వచ్చింది. 4 పవర్ 5 ఉన్నప్పుడు 4 వచ్చింది. అంటే మీనింగ్ ఏంటి అనంటే 4 పవర్ ఆడ్ ఉంటే మనకి యూనిట్స్ ప్లేస్ డిజిట్ లో ఏమొస్తుందనంటే 4 వస్తుంది. 4 పవర్ ఈవెన్ ఉంటే మనకి 6 వస్తుంది. 4 పవర్ ఈవెన్ ఉంటే లాస్ట్ కి 6 వస్తుంది. 4 పవర్ ఈవెన్ ఉంటే మనకి లాస్ట్ కి 6 వస్తుంది అనమాట. సో 4 పవర్ ఈవెన్ ఉంటే మనకి లాస్ట్ ఏమొస్తుందండి? 6 వస్తుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అనంటే చూడండి, 4 వచ్చినప్పుడు 4కి పవర్ ఏంటి అనేది జస్ట్ గుర్తుపడితే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 4 పవర్ 298. 4 ఉంది కదా! 4కి ఈవెన్ పవర్ ఉందా? ఆడ్ పవర్ ఉందా? ఈవెన్ పవర్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? 6 వస్తుంది. లాస్ట్ డిజిట్ మాత్రం 6 వస్తుందండి. 4 పవర్ 999 ఉంది. ఇది లాస్ట్ ఏముంది? ఆడ్ ఉంది కాబట్టి ఏమొస్తుంది? 4 వస్తుంది. దట్ ఈస్ అ పాయింట్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ 234 హోల్ పవర్
896. లాస్ట్ డిజిట్ ఏముందండి? 4 ఉంది. 4 పవర్ ఈవెన్ ఉంది కదా! సో, 4 పవర్ ఈవెన్ ఉంది కాబట్టి ఏమొస్తుంది మనకి లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. నౌ ఇప్పుడు 6954 హోల్ పవర్ 231. చూడండి ఇక్కడ ఏంది 4 ఉంది. పవర్ ఏముంది? ఆడ్ నంబర్ ఉంది. కాబట్టి ఏమొస్తుంది మనకి ఇక్కడ 4 వస్తుంది. లాస్ట్ డిజిట్ ఏముంది? పవర్ ఏముంది? 4 ఉంటే 4 పవర్ ఆడ్ అయితే 4 వస్తుంది. 4 పవర్ ఈవెన్ అయితే 6 వస్తుంది. ఓకే కదా! రైట్. ఇది దేనికి సంబంధించిందండి ఇది? ఇది దేనికి సంబంధించింది అనంటే ఇది 4కి సంబంధించింది. జాగ్రత్తగా వినాలి. ఓకేనా? రైట్. సో, ఇక్కడ మనకి 0కి 0, 1కి 1, 5కి 5, 6కి 6. బట్ 4 వరకొచ్చేసరికి ఎలా ఉంది అంటే 4 పవర్ ఆడ్ ఉంటే 4 వస్తుంది. 4 పవర్ ఈవెన్ ఉంటే మాత్రం మనకి ఏమొస్తుందనంటే లాస్ట్ డిజిట్ మనకి ఏమొస్తుందంటే 6 వస్తుందండి. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాము. యెస్. 9 తీసుకుందాము. 9 పవర్ 1 ఎంత అండి? 9. 9 స్క్వేర్ ఎంత? 81. 9 క్యూబ్ ఎంత? చెప్పాలి. 729. 9 పవర్ 4 ఎంత? లైక్ చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మనకిక్కడ ఏమవుతుందంటే దీన్ని ఇంటూ 9 చేస్తాం కదా! 9 9 మళ్ళీ 81 లాస్ట్‌కి 1 వస్తుంది. మళ్ళీ 9 పవర్ 5 అంటే ఇక్కడ ఇంటూ 9 చేస్తాం కదా! మళ్ళీ 9 వస్తుంది. ఇది కూడా సేమ్ అండి. 9 పవర్ 1, 9 పవర్ 3, 9 పవర్ 5 చూడండి ఇక్కడ 1, 3, 5కి లాస్ట్ డిజిట్ 9 వచ్చింది. అంటే ఆడ్ ఉంటే ఏమొస్తుందంటే ఆడ్ ఉంటే మనకి ఏమొస్తుంది అనంటే 9 పవర్ ఆడ్ ఉంటే మనకి 9 వస్తుంది. 9 పవర్ ఈవెన్ ఉంటే మనకి ఏమొస్తుంది అనంటే చూడండి ఇక్కడ 1 వస్తుంది. జాగ్రత్తగా వినాలి. 9 పవర్ ఆడ్ ఉంటే 9 వస్తుంది. 9 పవర్ ఈవెన్ ఉంటే 1 వస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 9 పవర్ 624 అని ఉంది. ఏంటది? 9 పవర్ 624 అని ఉంది. 9 పవర్ ఈవెన్ ఉంది కాబట్టి మనకి లాస్ట్‌కి ఏమొస్తుందండి? 1 వస్తుంది. ఇప్పుడు 9 పవర్ 299 ఉంది. 9 పవర్ 299 ఉంటే సో 9 పవర్ ఇదేంటి? ఆడ్. అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి 9 వస్తుంది. లైక్ ఓన్లీ 9 మాత్రమే కాదు 639 హోల్ పవర్ 24 అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 1 వస్తుంది. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ 659 హోల్ పవర్ 7 అని ఉంది. 9 హోల్ పవర్ ఆడ్. 9 హోల్ పవర్ ఆడ్ అంటే ఏమొస్తుంది మనకి? 9 వస్తుంది. ఇక్కడ దాకా క్లియరా? ఓకేనా? ఓకే అయితే ఓకే అని పెట్టాలండి. లేకపోతే నాట్ ఓకే అని చెప్తే నేను మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? అందరికి ఓకేనా? సో, ప్లీజ్ యూ హావ్ టు రెస్పాండ్ అండి. మీరు రెస్పాండ్ అవ్వాలి. మీరు రెస్పాండ్ అయితేనే నాకు కొంచెం జోష్ వస్తది. నేను ముందుకు ఇంకా కొంచెం ఎక్కువ ఎగ్జాంపుల్స్ గాని, ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఉంటది. సే యెస్ ఆర్ నో అందరూ ఉన్నారా అసలు? ఓకే. సరే. రైట్. ఇప్పుడు 0కి అయిపోయింది, 1కి అయిపోయింది, 5కి అయిపోయింది, 6కి అయిపోయింది, 4కి కూడా అయిపోయింది. నెక్స్ట్ 9కి కూడా అయిపోయింది. సో, మనకున్న డిజిట్స్‌లో 0 అండి, 1 అండి, 5 అండి, 6 అండి, 4, 9 అయిపోయింది. ఇప్పుడు మిగిలినయి ఏంటి అంటే మనకి 2, 3 ఇంకోటేంటంటే 7, 8 ఇవి మిగిలిపోయినాయి మనకి. వీటి గురించి ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండి 0కి, 1కి, 5కి, 6కి ఒకలా ఉంటది. అదే వస్తది చాలా సింపుల్. దాని తర్వాత నెక్స్ట్ సింపుల్ ఏది అనంటే 4 అండ్ 9 అండి. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో వచ్చి మనకి ఏముంటాయంటే జాగ్రత్తగా వినాలి. 2, 3, 7, 8 అండి. జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వింటేనే అర్థమవుతది. లేకపోతే అసలకే అర్థం గాదు.
రైట్. 2, 3, 7, 8 మంచిగా వినాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను డైరెక్ట్‌గా చెప్పేస్తా. సోది అవసరం లేదు. 2 పవర్ 1 ఎంత అండి? 2. 2 స్క్వేర్ ఎంత? 4. 2 క్యూబ్ ఎంత? 8. 2 పవర్ 4 ఎంత అండి? 16. 3 పవర్ 1 ఎంత అండి? 3. 3 స్క్వేర్ ఎంత అండి? 9. 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 27. 3 పవర్ 4 ఎంత? 81. 7 పవర్ 1 ఎంత అండి? 7. 7 స్క్వేర్ ఎంత అండి? 49. 7 క్యూబ్ ఎంత అండి? 343. 7 పవర్ 4 ఎంత అండి? 2401. 8 పవర్ 1 ఎంత అండి? 8. 8 స్క్వేర్ ఎంత అండి? 64. 8 క్యూబ్ ఎంత అండి? 512. 8 పవర్ 4 ఎంత అండి? 4096. జాగ్రత్తగా వినాలి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఉంది. మంచిగా వినాలండి. 2కి 3కి 7కి 8కి అన్నిటికీ సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. 2కి 3కి 7కి 8కి అన్నిటికీ సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు 2 పవర్ 93 అని ఉందండి. ఏముంది చెప్పండి? 2 పవర్ 93 అని ఉంది. ఏంటది? 2 పవర్ 93 అని ఉంది. సో ఈ 2 పవర్ 93కి లాస్ట్ డిజిట్ ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పాలి. ఈ 2 పవర్ 93కి లాస్ట్ డిజిట్ ఏంటి అనేది మనం చెప్పాలి. ఓకేనా? ఈ 2కి గాని, 3కి గాని, 7కి గాని, 8కి గాని యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఈ ఇచ్చిన పవర్ ఏదైతే ఉందో ఆ పవర్‌ని మనం ఏం చేయాలి అనంటే 4తో డివైడ్ చేయాలండి. దేనికి? ఓన్లీ 2కి, 3కి, 7కి, 8కి మాత్రమే. 2కి, 3కి, 7కి, 8కి మాత్రమే. పవర్‌ని మనం 4తో డివైడ్ చేయాలి. 423 టైమ్స్ 92 అండి. వాట్ ఈస్ ద రిమైండర్ ఇక్కడ? రిమైండర్ వచ్చేసి మనకు 1 ఉందండి. ఈ 1 తీసుకొచ్చి ఏం చేయాలంటే ఈ రిమైండర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి 2కి పెట్టాలి. సో 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? 2. మనకి 2 పవర్ 93లో నీకు యూనిట్స్ ప్లేస్ డిజిట్‌లో వచ్చే నంబర్ ఎంత అంటే 2 అన్నమాట. ఇక్కడి దాకా అందరికి క్లియరా? సే యెస్ ఆర్ నో ప్లీజ్. అట్‌లీస్ట్ వాయిస్‌లో అయినా చెప్పాలి. లేకపోతే మెసేజ్‌లో అయినా చెప్పాలి. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందని అనుకుందాం. ఏంటది? 2 పవర్ 75 ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో మళ్ళీ మనం ఏం చేయాలి? 75/4 చేయాలి. రైట్? 4 18s 72. వాట్ ఈస్ దట్? 4 18s 72. వాట్ ఈస్ ద రిమైండర్ ఎంత అండి? 3. సో ఈ 2కి ఏం తీసుకోవాలి? దీన్ని 2 క్యూబ్ అని తీసుకోవాలి. 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 8. వాట్ ఈస్ ద ఆన్సర్? 8. అంటే ఈ 2 పవర్ 75లో దాన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే లాస్ట్‌కి వచ్చేది ఎంత అంటే 8 అన్నమాట. లాస్ట్‌కి వచ్చేది ఎంత అంటే 8 అన్నమాట. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. రైట్. ఇప్పుడు ఓన్లీ 2కి మాత్రమే కాకుండా ఇప్పుడు ఇలా ఉందనుకోండి. 62 హోల్ పవర్ 91 అని ఉంది. ఓకేనా? రైట్ ఇలా ఉంది. 32 హోల్ పవర్ 93 అని ఉంది. ఓకేనా? థర్ట్ ఆహ్, 72 హోల్ పవర్ 94 అని ఉంది. 82 హోల్ పవర్ 95 అని ఉంది. ఓకేనా? ఇప్పుడు అన్నిట్లలో మనం ఏం చేయాలి ఫస్ట్? 91/4 చేయాలి. ఏం చేయాలండి? 91/4 చేయండి. 91/4 చేస్తే మీకు ఇక్కడ 422 టైమ్స్ 88. వాట్ ఈస్ ద రిమైండర్? 3. సో ఈ 2కి దీన్ని పవర్ లాగా తీసుకోవాలి. 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 8. ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ? 93/4 చేయాలి. 423 టైమ్స్ 92. వాట్ ఈస్ ద రిమైండర్? 1. సో 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 2. నెక్స్ట్ 94/4 మళ్ళీ 423 టైమ్స్ 92. వాట్ ఈస్ ద రిమైండర్? 2. సో 2 స్క్వేర్ అని తీసుకోవాలి. అంటే ఈ రిమైండర్ ని దీనికి పవర్ లాగా పెట్టాలి. ఇప్పుడు 95/4 95/4 అంటే 423 టైమ్స్ కాబట్టి వాట్ ఈస్ ద రిమైండర్ అండి? 3. సో 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 8. ఓకేనా? రైట్. ఇదన్నమాట మనకు పాయింట్. ఇక్కడి దాకా అందరికీ ఓకేనా? సో 10 మెంబర్స్ ఉన్నారు కదండి. అసలు ఎవ్వరు సప్పుడు చేస్తలేరు ఎందుకు? హలో, ఆర్ యూ దేర్? వింటున్నారా? వినోద్, గౌతమ్, చైతన్య.
అను, మహేష్, మాధవి, మల్లేష్, నవనీత గారు, ధనేశ్వరి గారు. సో నో వన్ ఈజ్ రెస్పాండింగ్. ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు. అట్లీస్ట్ ఆ మెసేజ్ లోనే పెట్టండి, నాకు మీరు ఉన్నట్టు తెలియాలి కదా. ఓకే, రైట్. సో మీరు వింటున్నారని నేను అనుకొని నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తున్నా. టూకి అందరికి అర్థమైంది కదా. సో టూకి అందరికి అర్థమైతే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. రైట్. చూడండి ఇక్కడ ఒక రెండు మూడు తీసుకొని మీకు చెప్తా చూడండి. 642 హోల్ పవర్ 390 385. ఎస్. నెక్స్ట్ 4962 హోల్ పవర్ 3245. 4642 హోల్ పవర్ 6349. 3452 హోల్ పవర్ 90 10926. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు, వినండి. రైట్. ఇక్కడ మనకి 2 పవర్ 1 ఎంత అండి? 2. 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ వాట్? 4. 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ వాట్? 8. 2 పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ వాట్? 16. ఇది బాగుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 24 అని ఉంది. ఈ 24ని ఇప్పుడు నేను ఏం చేయాలండి? 4 తో డివైడ్ చేయాలి. సో 4 6 24. వాట్ ఈస్ ద రిమైండర్? 0. నేను ఏం చెప్పాను? ఏదైతే రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ ని ఈ 2 కి పవర్ లాగా తీసుకోవాలి. సో 2 పవర్ 0 ఏంటంటే సంథింగ్ పవర్ 0 ఈజ్ ఆల్వేస్ వాట్? 1. బట్ ఇక్కడ ఎక్కడైనా కూడా 2 పవర్స్ తీసుకుంటే, మీరు 2 పవర్ ఇన్ఫినిటీ దాకా తీసుకోండి, ఎక్కడ కూడా 2 పవర్స్ లో మీకు అంటే యూనిట్స్ ప్లేస్ డిజిట్ లో ఎక్కడ కూడా మీకు 1 రాదు. మనకి 2 పవర్ ని చెప్పి ఇప్పటిదాకా చెప్పినట్టు రిమైండర్ ని పవర్ లాగా తీసుకుంటే 2 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది కదంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా రిమైండర్ అనేది 0 వస్తే, రిమైండర్ అనేది 0 వస్తే పవర్ 4 తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ రిమైండర్ ఈజ్ 0, ఇఫ్ రిమైండర్ ఈజ్ 0, రిమైండర్ ఈజ్ 0, దెన్ వీ హ్యావ్ టు టేక్ ద పవర్ యాజ్ 4. పవర్ అనేది 4 లాగా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? 2 పవర్ 4 అన్నమాట. 16. 6 విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. ఓకేనా? రైట్. జాగ్రత్తగా వినాలి. దేనికైనా సరే రిమైండర్ అనేది 0 వస్తే, అంటే ఇప్పుడు మనకు కొన్ని ఉన్నాయి కదా, 2 3 7 8, దీంట్లో దేనికైనా సరే రిమైండర్ అనేది 0 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం పవర్ 4 తీసుకోవాలి, అంతేగాని పవర్ 0 తీసుకోవద్దు. పవర్ 0 తీసుకుంటే 1 వస్తుంది అన్నిటికీ. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్ విత్ దిస్ కాన్సెప్ట్. ఓకే కదా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ ఇక్కడ ఏముంది? 2 ఉంది. ఇప్పుడు ఈ నంబర్ ఏముంది? 385. యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్నట్టు ఈ మొత్తాన్ని మనం 4 తో డివైడ్ చేయాలి. బట్ 4 కి ఒక రూల్ ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఇక్కడ మనకి ఏముందండి? 385 ఉంది. సరే, ఈ 385/4 చేశానని అనుకుందాం. 4 9s 36, 2 రిమైండర్ 25, 4 6 24. వాట్ ఈస్ ద రిమైండర్? 1 అండి. ఓకేనా? అయితే విషయం ఏంటంటే ఇప్పుడు 385 అనేది పెద్ద నంబరు. ఈ పెద్ద నంబర్ని 4 తో డివైడ్ చేస్తే లైక్ అది టైం వేస్ట్ అవుతుంది మనకి. అందుకని మనం ఏం చేయాలి అంటే 4 తో డివిజిబిలిటీ రూల్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. 4 తో డివైడ్ చేసేటప్పుడు మొత్తం నంబర్ని మనం 4 తో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ 2 డిజిట్స్ ని మనం 4 తో డివైడ్ చేస్తే చాలు. సో 85/4 చేయండి. 85/4 చేసిన 385/4 చేసినా మనకు రిమైండర్ అనేది సేమ్ వస్తుంది. అంటే మనకు 4 తో డివైడ్ చేయమని చెప్పినప్పుడు, ఏ నంబర్నైనా సరే 4 తో డివైడ్ చేయమని చెప్పినప్పుడు మొత్తం నంబర్ని 4 తో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ 2 డిజిట్స్ ని 4 తో డివైడ్ చేసినప్పుడు ఏదైతే రిజల్టెంట్ వస్తుందో అదే రిజల్టెంట్ మొత్తం నంబర్ని 4 తో డివైడ్ చేస్తే అదే వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు 421 టైమ్స్ ఏంటది? 421 టైమ్స్ ఎంత? 84. వాట్ ఇస్ ద రిమైండర్ అండి? 1. ఇక్కడ కూడా మనకు అదే వచ్చింది కదా. సో 4 తో డివైడ్ చేయాలంటే మొత్తం నంబర్ని మనం డివైడ్ చేయాల్సిన పరిస్థితి ఎట్లాంటి పరిస్థితిలో అవసరం లేదు. లాస్ట్ 2 డిజిట్స్ ని 4 తో డివైడ్ చేస్తే
ఆ మొత్తం నంబర్ ని డివైడ్ చేస్తే ఏదైతే వస్తుందో ఈ లాస్ట్ 2 డిజిట్స్ ని డివైడ్ చేస్తే అదే వస్తుంది. సో ఈ 1 ని తీసుకొచ్చి 2 పవర్ పెట్టేస్తే 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ వాట్ అండి 2 విల్ బి యువర్ ఆన్సర్. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఇక్కడే అడగగలరు. ఓకేనా? నాట్ క్లియర్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఓకే అంటే నేను ఐ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఏముందండి 2 ఉంది. ఈ 3, 2, 4, 5 మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే తీసుకోండి. 45/4 4 11s 44 వాట్ ఈస్ ద రిమైండర్ అండి 1. సో ఇప్పుడు ఏం చేయాలి 2 పవర్ 1 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ అండి 2 2 విల్ బి యువర్ ఆన్సర్. ఓకే కదా? రైట్. నెక్స్ట్ 49/4 అండి లాస్ట్ 2 డిజిట్స్. 49/4 means that is 4 12s are 48. Again what is the remainder అండి 1. So 2 power 1 is equals to what 2. So 2 will be your answer. Next 26 తీసుకుందాము. 26/4 4 6 are 24. What is the remainder అండి 2. So what is that 2 square. 2 square is equals to what 4. 4 will be your answer. ఇక్కడ దాకా ఓకేనా? ఎస్. ఇంకో క్వశ్చన్ కూడా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. నో 49642 whole power 634596 ఇట్లా ఉంది. ఇంత పెద్ద పవర్ ఉంది. ఇంత పెద్ద పవర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయండి అంటే ఓన్లీ 96/4 చేయండి. 424 times 96 వాట్ ఇస్ ద రిమైండర్ అంటే 0. సో ఈ 2 పవర్ 0 అనేది పెట్టొచ్చా? పెట్టొద్దు. 2 పవర్ 4 తీసుకోవాలి, దట్ ఈస్ 16. సో ఆన్సర్ విల్ బి 6 అన్నమాట. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. ఓకేనా? ఎస్. సో అన్నిటికీ ఇలాగే ఉంటుంది. దేనికి 3 7 8 3 7 8 కూడా అన్నిటికీ ఇలాగే ఉంటుంది. 3కి 7కి 8కి అన్నిటికీ కూడా ఇలాగే ఉంటుంది. ఒకసారి చూద్దాం. రైట్. 3 పవర్ 95 అని ఉంది. 3 పవర్ 95 ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి 95/4 చేయాలి. ఏం చేయాలి 95/4 చేయాలి. సో 423 టైమ్స్ ఎంత అండి 92. వాట్ ఇస్ ద రిమైండర్ 3. సో ఇప్పుడు ఏం చేయాలి 3 క్యూబ్. 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 27. అంతే కదా? సో 3 పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3. 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 27. 3 పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 81. సో ఇలాగనమాట. రైట్. 2కి 3కి 7కి 8కి యూనిట్స్ ప్లేస్ డిజిట్ లో 2 గానీ 3 గానీ 7 గానీ 8 ఉన్నప్పుడు పవర్ ని మనం ఏం చేయాలి? పవర్ ని మనం బై 4 చేస్తాం అనమాట. దట్ ఈస్ ద పాయింట్. నౌ నెక్స్ట్ వన్ చూద్దాము. 3 పవర్ 23 పవర్ 649 చూద్దాము. రైట్. ఇప్పుడు ఏం చేయాలి? లాస్ట్ 2 డిజిట్ తీసుకొని బై 4 చేయండి. 4 12s 48. వాట్ ఈస్ ద రిమైండర్ 1. సో దిస్ ఇస్ వాట్ 3 పవర్ 1. 3 పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ వాట్ అండి 3. సేమ్ ప్రాసెస్ అన్నమాట. పవర్ ని బై 4 చేయాలి. బై 4 చేసిన తర్వాత పవర్ ని అంటే లాస్ట్ 2 డిజిట్స్ చేస్తే చాలా ఎక్కువ డిజిట్స్ ఉన్నప్పుడు సో ఏదైతే రిమైండర్ వస్తుందో దాన్ని తీసుకొచ్చి లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దానికి పెట్టేస్తే అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇంకోటి. రైట్. 2493 హోల్ పవర్ 3455 3455 దీనికి మనం చూద్దాము. 3 ఉంది కదా, 3 ఉంటే ఏం చేయాలి బై 5 బై 4 55/4 చేయాలి. సో 4 13s 52. వాట్ ఈస్ ద రిమైండర్ 3. సో 3 క్యూబ్ ఎంత అండి 27. సో వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ హియర్ 7 అన్నమాట. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా. సో ఇంకా క్వశ్చన్ ఏం లేదండి. మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఏంటది? లాస్ట్ కి 3 ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి అంటే ఇది ప్రాసెస్. ఇది ప్రాసెస్. ఓకే. రైట్. నెక్స్ట్ 7 కి చూద్దామండి. 7 కి చూద్దాము. 7 power 1 is equals what 7. 7 square is equals what 49. 7 cube is equals what 343. 7 power 4 is equals what 2401. 2401. రైట్. ఇప్పుడు మనము 7 పవర్ 63 అని తీసుకుందాము. 7 పవర్ 63 అని తీసుకుంటే మనం దాన్ని దేంతో డివైడ్ చేయాలి? ఇప్పుడు 63ని బై 4 చేయాలి. 4 15s 60. వాట్ ఈస్ ద రిమైండర్ 3. సో 7 క్యూబ్ చేయాలి. 7 క్యూబ్ అంటే ఏమొస్తుంది మనకి 343 వస్తుంది. సో వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ అండి 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్.
ఓకేనా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాము. రైట్ నౌ 247 హోల్ పవర్ 375 375 లాస్ట్కి 7 ఉంది కాబట్టి 75/4 చేయండి. 75/4 చేస్తే 4 8 72. సో వాట్ ఇస్ ద రిమైండర్ అండి 3. సో 7 cube is equals to what అండి 7 cube is equals to 343. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. ఓకేనా. రైట్ ఇంకొకటి చూద్దామండి. ఇంకోటి 4967 హోల్ పవర్ 64 చేద్దాం. 2364 చేద్దాం. సో 2364 అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి 64. 64/4 చేయండి. 4 16 64. వాట్ ఇస్ ద రిమైండర్ 0. 0 వస్తే మనం ఏం తీసుకోవాలి పవర్ 4 తీసుకోవాలి. సో 7 పవర్ 4. 7 పవర్ 4 ఎంత అండి 7 పవర్ 4 మీకు తెలియకపోతే ఇలా రాసుకోండి, నో ప్రాబ్లం. రైట్. సో 7 7 49. ఇది కూడా ఒక 49. 9 9 81. సో వాట్ ఇస్ ద లాస్ట్ డిజిట్ అండి 1 అండి. 1 విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. 2 అయిపోయింది, 3 అయిపోయింది, 7 అయిపోయింది. ఇప్పుడు 8కి వెళ్దాం. 8కి వెళ్తే 8కి మనకి ఏముందండి 8 పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ వాట్ 8. 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ వాట్ అండి 64. 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ వాట్ అండి 512. ఓకేనా. 8 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకి 4096 అన్నమాట. ఒక్కసారి చూద్దాము. ఓకే. 8 పవర్ 396 అనేది తీసుకుందాం. వాట్ ఇస్ దట్ 8 పవర్ 396 అనేది తీసుకుందాము. ఇప్పుడు ఈ లాస్ట్ 2 డిజిట్స్ మనం ఏం చేయాలండి బై 4 చేయాలి. సో 96/4. 96/4 అంటే 424 టైమ్స్ 96. వాట్ ఇస్ ద రిమైండర్ 0. సో ఇప్పుడు 8 పవర్ 0 తీసుకుంటారా లేదు. 8 పవర్ 4 తీసుకోవాలి. సో 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 8. సో 8 8 64 ఇదొకటి. నెక్స్ట్ 8 8 64 ఇదొకటి. Now 4 4 is 16. So what is the last digit అండి 6 will be your answer. I hope you are very very clear. Okay నా ఎస్. సో ఇంతే, ఇంకా ఎన్ని డిజిట్స్ అయినా ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. 496 హోల్ 498. యా 498 హోల్ పవర్ 3245. 88898 హోల్ పవర్ 634591. Now 32458 whole power 63490. ఎస్. ఇప్పుడు 45/4 ఏంటది 45/4 చేయాలి లాస్ట్ 2 డిజిట్స్. సో 45/4. 4 11 times 44. వాట్ ఇస్ ద రిమైండర్ అండి 1. సో 91/4. 422 times 88. వాట్ ఇస్ ద రిమైండర్ 3. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి 8 పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇక్కడ ఏం తీసుకోవాలి 8 క్యూబ్. 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే 512. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 2. 2 విల్ బి యువర్ ఆన్సర్. ఇక్కడ ఏం చేయాలి 90/4 చేయండి మళ్ళీ. 422 times 88. సో వాట్ ఈస్ ద రిమైండర్ 2. 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 64. 64 అంటే లాస్ట్ డిజిట్ వచ్చేసి మనకి 4 అనమాట. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. ఓకేనా. రైట్. సో దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. నేను ఒకసారి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ ఒకసారి చెప్తే చూడండి ఇక్కడ ఎలా చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు మనకి ఇక్కడ 0కి ఏమొస్తుందండి 0 వస్తుంది. 1కి ఏమొస్తుందండి 1 వస్తుంది. 5కి ఏమొస్తుందండి 5 వస్తుంది. 6కి ఏమొస్తుందండి 6 వస్తుంది. ఇప్పుడు దీని తర్వాత 4 పవర్ ఈవెన్ ఉంది, 4 పవర్ ఆడ్ ఉందనుకోండి ఏమొస్తుంది లాస్ట్కి 4 వస్తుంది. 4 పవర్ ఈవెన్ ఉందనుకోండి లాస్ట్కి ఏమొస్తుంది 6 వస్తుంది. తర్వాత 9 పవర్ ఆడ్ ఉందనుకోండి లాస్ట్కి ఏమొస్తుందండి 9 వస్తుంది. 9 పవర్ ఈవెన్ ఉందనుకోండి లాస్ట్కి ఏమొస్తుంది 1 వస్తుంది. దట్ ఈస్ ద పాయింట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. అదే 2కి కానీ 3కి కానీ 7కి కానీ 8కి కానీ divide the power by 4 and take the remainder as power. Take the remainder as power. That's it. అంతే కదా. టేక్ ద రిమైండర్ యాజ్ పవర్. రిమైండర్ ఎలా తీసుకోవాలి పవర్ లాగా తీసుకోవాలి. ఏదైతే యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఉందో దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు ఇంకోటి ఏంది ఇక్కడ మనకి 4తో డివైడ్ చేసిన తర్వాత ఇఫ్ రిమైండర్ ఈజ్ 0
if remainder is equal to 0, then if remainder is equal to 0, then పవర్ ఏం తీసుకోవాలండి, వి షుడ్ టేక్ ద పవర్ యాజ్ 4 అన్నమాట. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. ఇక్కడ డౌట్ అనేది ఏం లేదనుకుంటా. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? 63490 హోల్ పవర్ 8886 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? లాస్ట్ డిజిట్ ఏమొస్తుందో చెప్పాలి. 49242 whole power 328 is equals to what? 63492 whole power 621 is equals to what? 432 622 whole power 89 895 is equals to what? Next, 42633 whole power 63 is equals to what? 39453 whole power 324964 is equals to what? 546666 whole power 32459 is equals to what? 63948 whole power 326 is equals to what? అందరూ ఉన్నారు? ఒక్కసారి నాకు అందరూ ఎస్ అని బట్టి ఎస్ అని ఒకసారి వాయిస్ లో వినిపిస్తారా ప్లీజ్? ఆర్ యు దేర్? వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? వినిపిస్తుందా నా వాయిస్? ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో రాయండి అమ్మా. మల్లేష్, ఆర్ యు దేర్? మల్లేష్, చైతన్య, మహేష్, వినోద్. ధనేశ్వరి గారు, సో వీటికి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి ఫాస్ట్ ఫాస్ట్ గా. ఇప్పటికి ఆన్సర్ చెప్పి కమెంట్ సెక్షన్ లో పెట్టండి.
Tell me the answers. చేస్తున్నారా అందరూ? మీకాడ మెసేజ్ మీరు టైప్ చేస్తున్నారో లేదో నాకు తెలీదు. బట్ నాకు మాత్రం మెసేజ్ రావట్లేదు కామెంట్ బాక్స్‌లో. అట్‌లీస్ట్ మీరు వాయిస్‌లో అయినా చెప్పగలరు. అసలు నా వాయిస్ అనేది మీకు వినిపిస్తుందా? ఎనీ ప్రాబ్లమ్? వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్ యూ ఆర్ నాట్ రెస్పాండింగ్ అట్‌లీస్ట్. హలో, ఆర్ యూ దేర్? మల్లేష్, ఆర్ యూ దేర్? మల్లేష్, హలో మల్లేష్. వినోద్, మహేష్, చైతన్య, ఆర్ యూ దేర్? ఓకే. నా సైడ్ నుంచే ప్రాబ్లమ్ ఉందనుకుంటా. నేను ఒకసారి మళ్ళీ లాగిన్ అవుతాను. ఒక్కసారి ఉండండి. యాహ్! నౌ.
63 హోల్ పవర్ 495 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఇప్పుడు ఇది చెప్పాలి ఆన్సర్. సెకండ్ వన్, 429 హోల్ పవర్ 83 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 634 హోల్ పవర్ 88 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 329 హోల్ పవర్ 624 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? వరుస పెట్టి చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అనుకుంటూ చెప్పాలి. ఫిఫ్త్ క్వశ్చన్, 694 హోల్ పవర్ 391 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సిక్స్త్ క్వశ్చన్, 596 హోల్ పవర్ 669 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 592 హోల్ పవర్ 886 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? వెరీ గుడ్. ఫస్ట్ వన్ 7 అండి. వెరీ గుడ్, సూపర్. సెవెన్ నైన్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ ఫోరా? 7961464. వెరీ గుడ్. అందరు సేమ్ చెప్పారు కాబట్టి 7961464. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. ఓకేనా? రైట్, ఇది ఓకే, దిస్ ఈస్ ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు 238 హోల్ పవర్ 64591 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 597 whole power 23492 is equals to what? 633 whole power 62401 is equals to what? 59426 whole power 628 is equals to what? 5942 whole power 634598265 is equals to what? Yes, yes, yes.
Very good. Yes, yes. Okay, good, good. సో అందరు చేస్తున్నారు. ఓకే. సో అందరూ చేస్తున్నారు. దట్స్ ఓకే. రైట్. ఇప్పుడు నెక్స్ట్ వన్ చేద్దాము. సరే అది వదిలేసేయండి. నెక్స్ట్ వన్ నేను ఒక క్వెషన్ ఇస్తాను చూడండి. 692 హోల్ పవర్ 68 ఇంటూ 436 హోల్ పవర్ 265 ఇంటూ 393 హోల్ పవర్ 85 ఇంటూ 124 హోల్ పవర్ 63 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఫస్ట్ దీనికి ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి? 268 అంటే ఏం చేయాలి? బై 4 చేయాలి. 4 17 68. వాట్ ఇస్ ద రిమైండర్? 0. అంటే 2 పవర్ 4 తీసుకోవాలి. ఇంటూ నౌ 6 కి పవర్ ఎంత ఉన్నా ఏమొస్తుంది? 6 వస్తుంది. 3 కి పవర్ ఎంత దాన్ని ఏం చేయాలి? బై 4 చేయాలి. 421 టైమ్స్ 84. వాట్ ఇస్ ద రిమైండర్? 1. అంటే 3 పవర్ 1 తీసుకోవాలి. ఇంటూ 4 కి ఈవెన్ పవర్ ఉంటే 6 వస్తుంది. 4 కి ఆడ్ పవర్ ఉంటే 4 వస్తుంది. 2 పవర్ 4 అంటే ఎంత అండి? 16. సో 6 6 36. నౌ 6 3 18. 8 4 32. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అండి? 2 విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యూ ఆర్ వెరీ వెరీ క్లియర్. ఓవరాల్ గా ఆన్సర్ వచ్చేది, ఓవరాల్ గా వచ్చే ఆన్సర్ ఎంత అంటే 2 అన్నమాట. ఓకేనా? రైట్. సో ఓకే అయితే ఓకే అని పెట్టాలండి. సే ఎస్ ఆర్ నో. టెల్ మీ ఓకే ఆర్ నాట్. యా. నో. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు చెప్పాలి. 299 whole power 81 into 323 whole power 49654 into 362 whole power 83452 into 6397 whole power 325. ఇంకోటి కింద ఇంటూ కూడా ఉంది. ఇంకొక ఇంటూ ఉంది. 6459 6 whole power 633 is equals to what? చెప్పాలి. యూ హావ్ టు టెల్ దిస్ ఆన్సర్. ఈ ఆన్సర్ మీరు చెప్పాలండి. కొంతమంది 4 చెప్పారు, కొంతమంది 8 చెప్పారు, 2 చెప్పారు, 2 చెప్పారు. ఒకటే క్వశ్చన్ కి గిన్ని ఆన్సర్లు వస్తాయా?
సో చాలా మంది 2 చెప్తున్నారు కాబట్టి 2 కావచ్చు ఆన్సర్. చూద్దాము. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ అని నేను చెప్తా చూడండి. ఇగో 9 కి ఆడ్ పవర్ ఉంటే ఏమొస్తుంది? 9 కి ఆడ్ పవర్ ఉంటే 9 కి ఆడ్ పవర్ ఉంటే 9 వస్తుంది. ఇక్కడ దాకా ఓకే. ఇక 3 ఉంది కాబట్టి 54/4 చేయండి. 4 13 52, 2 రిమైండర్. సో 3 స్క్వేర్. 3 స్క్వేర్ ఎంత అండి? మళ్ళీ 9. 2 పవర్ 52, 52/4, 4 13 52. వాట్ ఇస్ ద రిమైండర్? 0. 2 పవర్ 4 అన్నమాట. సో 2 పవర్ 4 అంటే ఏంటి? 16. సో 16 తీసుకోండి ఇంటూ 7 పవర్ 25, 25/4 చేయండి. సో 25/4 చేస్తే 4 6 24. వాట్ ఇస్ ద రిమైండర్? 1. సో దేనికి 1? 7 పవర్ 1. 7 పవర్ 1 is 7. సో 6 పవర్ 633. 6 పవర్ ఎంత ఉన్నా 6 వస్తుంది. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. రైట్. 9 9 81. 1 రిమైండర్. సో 1 1 1 యూనిట్స్ ప్లేస్ డిజిట్. 1 6 6. 6 7 42. 2 6 12. సో ఆన్సర్ ఈస్ 2 అండి. సో ఎవరెవరు కరెక్ట్ చెప్పారు అని అంటే మాధవి, మల్లేష్, చైతన్య, ఓన్లీ ముగ్గురు మాత్రమే కరెక్ట్ చెప్పారు. ఇంకా రిమైనింగ్ వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వలేదు. వినోద్ రాంగ్, ధనేశ్వరి మీరు కూడా రాంగ్ అండి. ఓకేనా? సో యూ జస్ట్ కరెక్ట్ ఇట్. కరెక్ట్ చేసుకోండి. దిస్ ఇస్ ద పాయింట్ అనమాట. ఈ 3 క్వశ్చన్స్ మీరు చేయండి. ఓకేనా? ఈ 3 క్వశ్చన్స్ రాసుకోండి. యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ అండి. స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు. మీరు ఈ 3 క్వశ్చన్స్ మీరు చేసి నాకు చెప్పాలి ఆన్సర్. ఓకేనా? అందరూ ఓకే అని అంటే నేను అది రిమూవ్ చేస్తా. వేరే దానికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే సార్. ఓకే 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 ఓకే. రైట్. 9 9 పవర్ ఈవెన్ ఉంటే 1 వస్తుంది. 9 పవర్ ఆడ్ ఉంటే 9 వస్తుంది. అంటే 9 పవర్ 63. 9 పవర్ ఆడ్ కదా 9. సో 9 పవర్ సంథింగ్ 64. 1 వస్తుంది. ఓకేనా? ఇది పాయింట్. సో సో మనకి మీరు విషయం ఏంటంటే 6:30కి క్లాస్ అండి. 6:30కి మీరు లాగిన్ అవ్వాలి. ఈవెన్ ఎవరైనా మీరు బస్‌లో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ జాయిన్ ద క్లాస్ ఇన్ ద బస్ ఆల్సో. ఎవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు ఉంటే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని క్లాస్ మీరు బస్‌లో ఎక్కడున్నా వినొచ్చు. బట్ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉంటే మనం ఏం చేయలేము. బట్ మీరు మ్యూట్‌లో పెట్టేసుకొని వినొచ్చు. క్లాస్ అనేది ఎక్కడైనా వినొచ్చు. మీరు ఇంట్లోనే ఉండాలి, రూమ్‌లోనే ఉండాలని ఏం లేదు. మ్యూట్‌లో ఉన్నారు అంటే మీరు ఎక్కడి నుంచైనా వినొచ్చు. మీరు ఒక అట్‌లీస్ట్ ఒక ఏంటంటే మీరు ఒక బైక్ పైన ఉన్నప్పుడు తప్ప మీరు బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు తప్ప మిగిలిన ఎక్కడున్నా సరే
మిగిలిన ఎక్కడున్నా సరే మీరు క్లాస్ అనేది ఇనొచ్చు. ఓకేనా? నెట్‌వర్క్ ఉన్న ప్రతి చోట మీరు క్లాస్ అనేది ఇనొచ్చు. దాంట్లో జస్ట్ మొబైల్ ఉంటే సరిపోతది గదా! మొబైల్, ఇయర్ ఫోన్స్, నెట్‌వర్క్ ఉంటే చాలు. మీరు ఆఫీస్‌లో ఉన్నారా? ఏడున్నారా? అనేది సంబంధం లేదు. అంటే ఆఫీస్‌లో ఉంటే ఆఫీస్ వర్క్ ఉందనుకోండి ఓకే. బట్ మీరు బస్‌లో ఉంటే వినొచ్చు. దానికి ఏం లేదు. ఈవెన్ మీరు లైబ్రరీలో ఉన్న పక్కనోళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా గూడా మీరు క్లాస్ అనేది వినొచ్చు. నేను చెప్తా ఉంటే మీరు వినొచ్చు. ఓకేనా? 6:30 నుంచి 8 వరకి క్లాస్ ఉంటదండి మనకి రెగ్యులర్‌గా. సో, నేను లాస్ట్ 3 డేస్ నేను తీసుకోలేదు క్లాసు. ఐయామ్ వెరీ సారీ ఫర్ థట్. నేను కొంచెం ఔట్ ఆఫ్ స్టేషన్ ఉండే అందుకే తీసుకోలేదు. సో, క్లాస్ అనేది ఇప్పటి నుంచి మనకు రెగ్యులర్‌గా ఉంటది. ఓకేనా? రైట్. ఇంకొక స్మాల్ అనౌన్స్‌మెంట్ అండి. చాలామంది ఫీ పే చేయలేదు. డెఫినిట్‌గా ఫీ పే చేయాలి. ఖచ్చితంగా ప్లీజ్ ఏమనుకోకండి. సో, ఆల్‌మోస్ట్ 20 డేస్ అవుతుంది. సో, అంటే మీరు విషయం ఏంటనంటే, మీరు కొంచెం డబ్బులనేది పే చేస్తే నాకు కొంచెం జోష్ అనేదొస్తది. అంటే ఎంతో కొంత పే చేయాలి పేమెంట్ అనేది. ఈవెన్ మీరేదైనా ఆఫ్‌లైన్ ఏదైనా ఇన్‌స్టిట్యూట్‌కెళ్తే అసలు మిమ్మల్ని ఇన్ని రోజులు క్లాస్ అనేది విననివ్వరు. బట్ నేను గాబట్టి మిమ్మల్ని అట్లే హోల్డ్‌లో పెట్టినా. సో, ట్రై టు అండర్‌స్టాండ్ మై పొజిషన్ ఆర్ పాయింట్. ఓకేనా? సో, ప్లీజ్ నేనొక టీచర్‌నే గదా! టీచింగ్ చేస్తున్నా గదా! సో, ఎంతో కొంత ఫీ పే చేయడానికి ట్రై చేయండి. సో, విషయం ఏందంటే నేను ప్రతిసారి అడగడము, మిమ్మల్ని డిస్టర్బ్ జేయడము నాకిష్టముండదు. సో, నా నంబర్ ఇదే నంబర్‌కి గూగుల్ పే గాని, ఫోన్‌పే గాని ఉంటది. నేను క్లాస్ చెప్తున్నాను గదా! నేనంటే మీకోసం నేను కష్టపడుతున్నా గదా! సో, కష్టపడుతున్నా గాబట్టి నాకొచ్చిన పనిని మీతో షేర్ చేస్తున్నాను గాబట్టి, సో, కొంచెం పే జేయడానికి ట్రై జేయండి. ఓకేనా? సో, అది మీకు ఫీ గూడా జెప్పాను నేను ఎంత అనేది. సో, మీరు దాంట్లో ఎంతో కొంచెం పే జేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. 6:30 నుంచి 8 వరకి మన క్లాస్ ఉంటది. సో, మనం ఫర్దర్‌గా 6-8 కూడా చేయడానికి ట్రై చేద్దాం. కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉండడం వల్ల 6:30కి మనం స్టార్ట్ జేయడం జరుగుతుంది. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అండ్ గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్ ఆల్.